డియర్ ఫ్రెండ్స్ మధ్యలో డ్రామా బాగా నడుస్తున్నది. ఎవరు ఆర్ఎస్ బ్రదర్స్ బండి సంజయ్ను రేవంత్ రెడ్డి మధ్యలో ఇదేంది మరి వాళ్ళు అరెస్ట్ అంటుర్రు, ఈయనేమో మేము పంపించినాం అని చెప్పని అంటుర్రు. ఇది ఏందో ఒకటి జనంకైతే తెలియాలి కదా ఈ డ్రామాలు ఆడు ఎక్కడిది ఇదంతా. సో బరాబర్ నేను ఎప్పుడో వారం కింద 8వ తారీఖు రోజు కంప్లైంట్ ఇస్తే ఇవాళ 16వ తారీఖు కదా, 16 తారీఖు రాత్రి ఇప్పుడు వచ్చిర్రు. నిన్నటి దాకా కోర్టుకు దొరుకుతాడు, ఆయన కోర్టుకు సంతకాలు పెడతాడు, అడ్వకేట్లకు సంతకాలు పెడతాడు, అన్ని పెడతాడు. ఇది ఒక తమాషా అయిపోయింది. ఏంటంటే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి బొక్కలవారేసేది పోయి అతనికి పెద్ద సుప్రీంకోర్టుకి వెళ్ళి గంటకు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అడ్వకేట్ని తీసుకొచ్చి వీళ్ళకు ట్రయల్ చేస్తారు. నిన్న అది కాగానే ఇవాళ వచ్చి ఇక్కడ వచ్చి అరెస్టో ఇవాళ ఏమైందో రెండిట్లు ఏం చేస్తారో తెలియదు. మరి ఇప్పుడు ఆయన చెంచల్గూడకో లేకపోతే చెర్లపల్లికి పంపిస్తేనేమో అరెస్ట్ అయినట్టు, లేకపోతే ఇక్కడ నుంచి ఇటే మళ్ళీ సూప్ లెక్క మళ్ళీ ఎట్లా తీసుకుపోతారా తెలియదు. అది ఇప్పుడు ఏది ఏమైనా కానీ ఇదంతా ఈడిదాకా తీసుకొచ్చేది మాత్రం ఇక్కడ జరిగినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఎవరెవరైతే ఈ మైనర్ బాలికకు సింపథెటిక్గా ఉన్నారో, తనకు సపోర్ట్ చేస్తున్నారో, ఇదంతా వాళ్ళు చేసినటువంటి కృషి. లేకపోతే ఇది పక్కా దీన్ని తప్పుదో పట్టిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా తాత్సారం చేసిండ్రు. ఇక్కడ కూడా ఇప్పుడు భారతదేశానికి మొత్తం ఎట్లా కనబడ్డది అంటే ఢిల్లీలో ఉన్నది బీజేపీ గవర్నమెంటే, తెలంగాణలో ఉన్నది కూడా బీజేపీ గవర్నమెంట్ లెక్కనే ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ ఎట్లా జరుగుతుందో అన్ని ప్రివిలేజెస్ వాళ్ళకి ఇక్కడ దొరుకుతున్నాయి. రాజ మర్యాదలతోటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. అదే సామాన్య ప్రజలకు, సామాన్య పేద ప్రజలు ఇంకెవరన్నా కానీ ఒకవేళ అట్లా జరిగేది ఉంటే ఇవాళ వరకు ఈ 6 రోజులలో ఎన్కౌంటర్లే జరిగి ఎక్కడైనా చంపిపరిద్దరు. కానీ ఈ పిల్లగాని మాత్రం పెద్ద పెద్ద కార్లల్లో, కోట్ల రూపాయల, లక్ష రూపాయల కార్లలో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్ళి వచ్చినట్టు ఇక్కడికి, ఇక్కడ రాగానే తీసుకొచ్చి ఇక్కడ ఊసబెట్టారు. ఈ చర్చలేదో మాకు అర్థమైతే లేదు. మరి తీసుకొని బొక్కలు ఇంకే ఏమున్నది ఆడ. పోక్సో కేసు మైనర్ బాలిక మీద మొన్నటిదాకా ఏం చేశారు, డేట్ ఆఫ్ బర్త్ అది అని చెప్పి కథలు పడ్డారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లియర్ అయిపోయింది. అది అంటే ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఇంకోటి ఏంటంటే కానూన్ కూడా రాత్రి 12 దాటే వరకు కోర్టులో జరిగితే ఏదైనా సామాన్యమైన మనిషికి జరుగుతుందా? ఇట్లా పోక్సో కేసు కింద సామాన్యమైన వ్యక్తికి ఇటువంటి న్యాయం దొరుకుతుందా? ఇది అసంభవం. మన దగ్గర మాత్రం అసంభవం. ఇది రాజకీయ నాయకులు అందరూ కలిసి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ వాళ్ళు కలిసినా తెలియదు. ఇది ఒక అజిటేషన్ లెక్క బయట తీసుకుపోవాలి కదా. నిన్న ప్రెస్ దాంట్లో ఒక అడ్రస్ చేసుకుంటూ ముఖ్యమంత్రి చెప్తాడు, గంట లోపల మేము కేసు బుక్ చేసినామని చెప్పిండు. అది పచ్చి అబద్ధము. నేను జనంకి చెప్పదలుచుకున్నది ఏంటంటే సాయంత్రం 6 గంటలకు ఈ పోలీస్ స్టేషన్ కాడికి వస్తే 8వ తారీఖు రాత్రి 12:45 ఖాళీ అర్జీ ఇచ్చినామని చెప్పి ఎండార్స్మెంట్ స్టాంప్ కొట్టిస్తుందికే గప్పటిదాకా తీసుకున్నారు. కేసు తెల్లారి పెట్టిండ్రు. కేసు తెల్లారిపోతే ఎప్పుడు కరీంనగర్లో ఇక్కడ కేసు పెట్టిరు అనగానే కరీంనగర్లో కేసు కౌంటర్ కేసు పెట్టించి అక్కడ కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ కేసు పెట్టిరు. అంటే ముఖ్యమంత్రి జనానికి, సమాజానికి, ప్రపంచానికి, తెలంగాణ ఆడోళ్ళందరికీ అవమానం చేసే విధంగా ఒక గంట సేపట్ల పోక్సో కేసు బుక్ చేసిరనుక అది కనుక ఉండేది ఉంటే దానికి దేనికంటే అనుకుంటాం. అంటే ఇంత అబద్ధాలు ప్రచారం చేస్తారు కదా. అంటే చట్టాలు వీళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతాయి. మైనర్ బాలిక మీద అత్యాచారాలు చేసి కూడా ఆయన ఢిల్లీకి తిరుగుతాడు, దేశం మొత్తం తిరుగుతాడు. బండి భగీరథ ఎక్కడున్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఢిల్లీలో ఎవరి దగ్గర ఉన్నారు? మరి ముఖ్యమంత్రికి తెలుసు, అది మరి ప్రధానమంత్రి కూడా తెలుసో తెలియదు. మరి నువ్వు ఇంత సాయం చేస్తున్నావు, నువ్వు కూడా మా దగ్గరికి వస్తే ఇంకా చాలా పెద్ద స్థాయి పోతావు అని చెప్పి ప్రధానమంత్రి కూడా వేదిక మీదకి చెప్పిండు. అదేదో ఆయన పార్టీలోనికి చెప్పినట్టుగానే ఆయన చెప్తాను. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం మర్యాదలో ఏమున్నాయో తెలియదు. లేకపోతే ఈ ముఖ్యమంత్రికి బిడ్డ నువ్వు మరి ఓటుకు నోటు కేసులో ఉన్నావు, పిసికి పాడేస్తా, నిన్ను తీసి బొక్కల వారేస్తా అన్నాడో, ఏం భయం పెట్టిండో, లేకపోతే ఈయన భవిష్యత్తులో బీజేపీలో పోతారో తెలియదు. కానీ ఈయన పార్టీ లీడరు రాహుల్ గాంధీయా లేకపోతే నరేంద్ర మోడీ అనేది అర్థం కాకుంటున్నది. ఇప్పుడు ఇక్కడనైతే క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నాం. అందుకని న్యాయము బరాబర్ నేనేమంటున్నా అంటే ఒక సిట్టింగ్ జడ్జ్ తోని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి దీన్ని ట్రయల్ చేయాలి. ఇప్పుడు ఎట్లున్నదంటే ఈడ బాధితురాలే ముద్దాయిలేక ట్రీట్మెంట్ జరుగుతున్నది ఇక్కడ వీళ్ళకు. ఈ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఈ ప్రభుత్వం చేతులల్లా వాళ్ళు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ఏంటంటే చట్టం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టుగానే వ్యవహారం జరుగుతున్నది. వాళ్ళకు రాచ మర్యాదలు జరుగుతున్నాయి. వీళ్ళని మాత్రం సోషల్ మీడియా కావచ్చు, డిఫరెంట్ మీడియా కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ముఖ్యమంత్రి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడినట్టే. నువ్వు ఏం చేస్తారా మరి పట్టుకొచ్చావు, ఇప్పుడు ఏంది ఇప్పుడు ఆయన ఉరితాడెక్కియాలి అంటాడు. ఎంత సింపుల్గా మాట్లాడుతున్నట్టు ఆయన. అంటే బాధితురాళ్ళకు అంటే ఎంతో కష్టపడి ఆ స్టేజ్ దానికి వచ్చిండు బండి సంజయ్ అని మాట్లాడుతున్నాడు. కానీ ఎంత వాళ్ళు మానసికమైన ఒత్తిడిలా మైనర్ బాలిక వాళ్ళ కుటుంబము వాళ్ళు ఎంత మానసిక వేదనతో ఉన్నారు. అవమానపడి కుటుంబం వచ్చి చితికిపోయి
వాళ్ళు ఎంత డౌన్ ఉన్నారో దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ఆయన మాత్రం కష్టపడొచ్చారు. మరి వీళ్ళేం చేసి వచ్చారు? ఇంకోటి పైసలకు గురించి చేసిరు అనేది కూడా చాలా దుర్మార్గమైన దుష్ప్రచారం. వాళ్ళు బండ్ల నెంబర్లు ఒకటి 4matic బెంజ్ కార్ ఒకటి ఉన్నది వాళ్ళ దగ్గర, ఫార్చునర్ ఉన్నది, ఆల్ నైన్స్ 11 లక్షల రూపాయలు ఎక్సెస్ పే చేసి తీసుకున్న బాపతోలు. నీ 50,000 రూపాయలు వాళ్ళు వేసుకునే చెప్పుల ధర కూడా కాదు, ఆ కుటుంబం వేసుకునే చెప్పుల ధర కూడా కాదు. వీళ్ళు చెప్తున్నది అంటే ఈ అహంకారం. ఇంకొకటి ఇక్కడ నేను క్లియర్ కట్ గా చెప్పదలుచుకునేది ఏంటంటే, వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో, బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో బండి సంజయ్ దగ్గర తీసుకుపోయినప్పుడు చాలా వాళ్ళని అవమానంగా, నీచంగా, హీనంగా, ఎక్కడెక్కడ తిరిగినావు, ఏడడ పండుకొని ఈ టైప్ ఆఫ్ భాష మాట్లాడిండు. నేను ఒక యూనియన్ మినిస్టర్, నేను ఏం చేయగలుగుతాను నీకు తెలుసు కదా, ఇట్లా నా బిడ్డ ఇట్లా ఫినాయిల్ తాగితే రుచి ఎట్లున్నది అమ్మ అని అడిగిండట, టేస్ట్ ఎట్లున్నది ఫినాయిల్ టేస్ట్ అని. అంటే ఒక మైనర్ బాలికను అటువంటి క్వశ్చన్స్ చేసినటువంటి అతని మీద కూడా, బెదిరించిన దాని మీద కూడా, అసలు ఆయన మీద కూడా కేసులు పెట్టాలి. A1 ఈయనైతే A2 ఆయన మీద కూడా కేసు పెట్టాలి. భగీరథ్తో పాటు బండి సంజయ్ మీద పెట్టాలి. బండి సంజయ్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. భారత రాజ్యాంగం మీద, భారత చట్టాల మీద బీజేపీ ప్రభుత్వానికి కాబట్టి నిజంగా మీరు రామరాజ్యం అంటే ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఓపెన్ థ్రెట్స్ చేస్తున్నాడు ఆయన బహిరంగంగా. మొన్న కరీంనగర్లో ఎంత ఓపెన్ థ్రెట్ చేసినట్టే, ఎవరైనా మన సొంటలో ఎవరైనా మాట్లాడినా, సమాజంలో మాట్లాడినా ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకుంటా, ఒక్కొక్కరిని అంతు చూస్తా అనా, నేను చూడు ఒక్కొక్కరిని అంతు చూస్తా అని ఏం నినాదాలు చేస్తుండు. మళ్ళా రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అని, జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటా. రాముడు ఇక్కడ చెప్పలే, ఇవన్నీ మాటలు ఎక్కడ చెప్పలే. రాముడు అంటే అనేటాన్ని నిజంగా ఉండేది ఉంటే, ఏదో రూపంగా మనుషులు అక్కడ ఉండేది ఉంటే బాణాలు పెట్టి గుండెలకెళ్ళి గుర్తుండే కావచ్చు. అట్లా మాట్లాడుతున్నాడు, ఓపెన్గా థ్రెటన్ చేస్తుంది కదా. సో 100% ఆయనకు ఆ యూనియన్ మంత్రి పదవి ఎట్టి పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలు అనుకుంటారు, సో చీతు అనుకుంటారు బయట మొత్తం. కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు మొత్తం 2 పార్టీలు ఒకటైన, 2 పార్టీల నాయకులు ఒకటైన కాబట్టి ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్ట్ అయ్యింది కదా, చర్యలు ఏమైనా ఉంటాయి అనుకుంటారా, లేదంటే ఇప్పుడు ఇది కూడా జనం ఒత్తిడితో జరిగింది ఇదంతా. ప్రస్తుతం వాళ్ళు తాత్కాలికం అనుకోవచ్చు, కానీ మన బొట్టలో జనం లోపల తీసుకుపోతాం. ఆయన మంత్రి పదవి కూడా ఊడిపోవాలి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాస్తే దానికి పేపర్ సెట్ చేసేటోడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎగ్జామ్ రాసేది ఉంటే అది ఉండదు. జడ్జిమెంట్ ఎవరైనా జడ్జి వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే జడ్జిను అక్కడ పెట్టరు. అట్లనే ఇప్పుడు ఇక్కడ ముద్దా ఇక్కడ ఉన్న తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన ఉండు అనేదే వాళ్ళు ఎవిడెన్సెస్ను తీర్మానం చేసుడు కావచ్చు, కంప్లైనెంట్ను వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టి వాళ్ళను ఏంటంటే ఒత్తిడికి గురి చేస్తారు కాబట్టి ఆయన మంత్రి పదవి వెంటనే తీయాలి. సో ప్రజా పోరాటాలు జరుగుతాయి, దీని మీద ప్రజల వాయిస్ కూడా ఉంటుంది కాబట్టి బరాబర్ దీన్ని ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉన్నది. తీసుకుపోదాం దాన్ని.